మేము ఆ పాదయాత్ర ఫిబ్రవరి 26వ తారీఖున ఆకివీడులో యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికి 19 రోజులు అయింది. 464 కిలోమీటర్లు యాత్ర ఇప్పటికి సాగింది. మేము జిల్లాలో 20 మండలాలు 6 మున్సిపాలిటీల్లో తిరగాలనుకున్నాం. ఇప్పటికే 16 మండలాలు 5 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మా యాత్రకు సంబంధించి ప్రజాస్పందన ఏ రకంగా ఉందనుకున్నప్పుడు గెలిచిన వాళ్ళు ప్రజల అవసరం తీరిపోయింది కాబట్టి వాళ్ళు ప్రజా సమస్యల్ని ప్రజల్ని గాలికి వదిలేశారు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పట్లో ప్రజలతో అవసరం లేదు కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి రావడం లేదు. అందుకే సిపిఎం పార్టీగా మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాటాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రని మేము నిర్వహించాం. మాకు ఇప్పటికీ 3775 విజ్ఞాపన పత్రాలు పిటిషన్లు మా దగ్గరికి వచ్చినాయి. దీంట్లో సామూహిక వినతి పత్రాలు ఉన్నాయి, వ్యక్తిగత వినతి పత్రాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇవాళ యాత్ర వద్దకి ప్రధానంగా వితంతు, వికలాంగ, వృద్ధాప్య మహిళలు పెద్ద ఎత్తున మాకు విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చింది కానీ తర్వాత కానీ వితంతు పెన్షన్లు లింక్ ఓపెన్ చేయలేదు కాబట్టి వితంతు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధాప్య కానీ ఈ కాలంలో ఎవరికి కూడా కొత్త పెన్షన్ అన్నది ఈ 2 ఏళ్ల కాలంలో లేదు. ఆ 2 ఏళ్ళకి ముందు 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి కూడా లేదు. అంటే 4-3 ఏళ్ళ నుంచి అసలు పెన్షన్లో అన్నటువంటి సబ్జెక్ట్ని ప్రభుత్వం తీసుకోలేదు. చాలా కొన్ని వందల వేల మంది వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచినీరు సమస్య అన్నది ప్రధానంగా జిల్లాలో మాకు ముందుకే వచ్చింది. మేము ఆకివీడులో ప్రారంభించి ఇప్పుడు వీరాసనం వచ్చే వరకు కూడా మొత్తం అందరూ కూడా చెప్పింది. ఇవాళ మా యాత్రలో 100కి 90 మంది మహిళలు వచ్చారు. ఈ యాత్రలో భాగస్వాములు 10% జెంట్స్ ఉన్నారు. ప్రధానంగా మహిళలు చెప్పింది మంచినీరు గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని చెప్పారు. వస్తున్న నీళ్లు కూడా మురుగులతోటి పురుగులతోటి ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. తాగడానికి ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండట్లేదు, వాడుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి అని ఇక్కడ చెప్పారు. అంటే మన జిల్లా పేరేమో గోదావరి. మన జిల్లాలో గోదావరి ప్రవహిస్తుంది, అనేక పంట కాలంలో ఉన్నాయి. అంటే జిల్లా చుట్టూ నీరు ఉంది కానీ మన జిల్లాలో నీరు కలుషితం, గాలి కలుషితం, నేల కలుషితం అయిపోయింది. దానివల్ల ప్రజలు తాగడం లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోజుకి 1 టిన్ అయితే 20 రూపాయలు, 2 టిన్లు అయితే 40 రూపాయలు పెట్టుకుని కొనుక్కుంటున్నారు. అంటే నెలకి 600 నుంచి 1000 రూపాయల వరకు నేల ఖర్చు పెట్టుకుంటాం. మేము కూలి పని చేసుకునే వాళ్ళు, కార్మికులుగా పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయ పని చేసుకునే వాళ్ళు మేము నీళ్లు కొనుక్కుని ఏ రకంగా తాగాలని చెప్పేసి ప్రజలు ప్రధానంగా ముందుకొచ్చింది మంచి నీటి సమస్య. అలాగే ఇళ్ల స్థలాలు ప్రభుత్వాలు ఏమంటాయంటే ఇళ్ల స్థలాలు మేము చాలా మందికి ఇచ్చేసాం, అసలు ఇళ్ల స్థలాల సమస్య అన్నది లేదన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్తే మా దగ్గర బోల్డ్ అప్లికేషన్ ఉన్నాయి. ఒకే ఇరుకైన ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు కాపడాలు చేస్తున్నాయి. అలాగే తల్లిదండ్రులు కూడా ఇల్లు ఇరికైపోతే వాళ్ళు బయట పడుకునే పరిస్థితి కూడా దీంట్లో కనబడుతుంది. అందువల్ల ఇళ్ల స్థలాల సమస్య అన్నది జిల్లాలో బాగా ప్రధానంగా ఉంది. మొన్న 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, రాబోయే 2 ఏళ్లలో ఇళ్ల స్థలాల కోసం స్థల సేకరణ చేయండి అని. ఇప్పటికి 2 ఏళ్ళు గడిచింది, ఇంకో 2 ఏళ్ళు కొనసాగించమన్నారు. ఆయన ఎన్నికల హామీ ఏంటి? 2024 ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే 3 సెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఎలా ఉంది? 2029 తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ దీన్ని. అందువల్ల ఇళ్ల స్థలాల్లో 3 సెంట్లు అన్నది గ్రామాల్లో, 2 సెంట్లు అన్నది పట్టణాల్లో ఇవ్వాలి అనే డిమాండ్ గ్రామ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. దాని మీద కూడా మేము
ప్రజలకు అందుతున్నారు. దీని మీద కార్యక్రమం చేయబోతున్నాం. చెప్పినటువంటి హామీ ప్రభుత్వ భూములో ఇల్లు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఆ రకంగా పట్టాలు ఇచ్చిన పరిస్థితి మన జిల్లాలో ఎక్కడ కూడా లేదు. చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఇంకొరకు లేదు. ఆ సబ్జెక్ట్ కూడా మధ్యకి వచ్చింది. విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. జిల్లాలో దోమలు బాగా పెరిగిపోయినాయి. అన్ని చోట్ల కూడా పంచాయతీల్లో అందరూ చెప్పేది ఏంటంటే మాకు డ్రైనేజీలు లేవని చెప్పారు. లేకపోవడం వల్ల దోమలు బాగా పెరిగిపోయినాయని చెప్పారు. దోమల వల్ల జబ్బులు వస్తున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నాం అని ఇది చెప్పారు. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ మాకు పడలేదు. ఇప్పటికి 5,000 మాత్రమే ఒక రుణ సాయం అందింది. అందువల్ల అన్నదాత సుఖీభావ రావాలని చెప్పేసి రైతుల నుంచి వచ్చింది. కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీ వాళ్ళు ఒత్తిడి పెరిగిపోయింది. మాకు స్టడీ పూర్తి అయిపోయిన వాళ్ళు ఏమో సర్టిఫికేట్ ఇవ్వాలంటారు. స్టడీ జరుగుతున్న వాళ్ళ మీదేమో కాలేజీల ఒత్తిడి పెరిగిపోయి మాకు మీరు డబ్బు కట్టండి, గవర్నమెంట్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్య కూడా మా దగ్గరికి ముందుకి ఇవాళ వచ్చింది. దృష్టికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ సమస్యలు మొత్తం 26 రోజులు ఈ యాత్ర జరుగుతుంది. అంటే ఇంకా 6 రోజులు ఈ యాత్ర కొనసాగుద్ది. దీంట్లో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఉన్నారు యాత్రలో, అలాగే సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, సభ్యులు ఉన్నారు, అలాగే ఒక 3 మహిళా నాయకులు కూడా, ఒక పూర్తి పర్మనెంట్ దళంలో మహిళా నాయకులు కూడా దీంట్లో నడుస్తున్నారు. అలాగే కళాకారుల బృందం కూడా దీంట్లో ఉంది. అంటే 30 మంది కళాకారులతో కలుపుకుంటే ఒక 30 మంది పైగానే ఈ యాత్ర జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహపూరితంగా, చాలా పట్టుదలగా యాత్రని నిర్వహిస్తున్నాం. ప్రజాస్పందన మేము ఊహించిన దానికంటే, మేము చూసిన దానికంటే కూడా బాగా ఎక్కువ స్పందన కనపడుతుంది. పెద్ద ఎత్తున మా వద్దకి ప్రజలు వస్తున్నారు, విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. అది 23న పాదయాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత పోరాటం ప్రారంభమవుతుంది.